అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈ దినం ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని. మహాగణుడ, మహోన్నతుడ, దయామయుడ, కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, ద్వితీయుడ, నిన్న నేడు నిరంతర ఏకరీతిగల తండ్రి, వేలాది దూతలు తను నిత్యము పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానములతో పొగడబడుచున్నాము. ఆడోనాయి మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏదైనాము ధ్యానిస్తున్నటువంటి వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా నీ సారూప్యతలోనికి మారగలిగే జ్ఞానం మాకు అందించమని ఈ మనలో మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింపమని నిర్ణయించినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అయితే ఇందులో మొర్దెకై బలము, సామర్థ్యము, చేసిన కార్యములన్నిటిని బట్టి రాజు మొర్దెకైని గణపరిచిన సంగతిని కూడా ఈ అధ్యాయంలో మనము గమనిస్తున్నాం. మాదీల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథంలో మొర్దెకైని గురించిన మరి ఇంకా ఎక్కువ సమాచారాన్ని మనము చూడగలం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తమ వారితో సమాధానముగా మాట్లాడుచు తమ జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడిగా ఉన్నత శిఖరం మీద ఉన్నట్లుగా కూడా అందరికీ ఇష్టడిగా ఉన్నట్లుగా కూడా ఈ అధ్యాయంలో గమనించగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కని అవిధేయత, ఏ విధంగా అవిధేయత అంటే అహష్వేరోషు రాజునకు లేదు, అహష్వేరోషు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? హామానుని మోకాళ్ళుని నమస్కరించాలనే ఒక మాటను ధిక్కరించేవాడిగా ఉన్నాడు. ఎందును బట్టి అంటే నేను నమస్కారం కేవలము యావేకి మాత్రమే నేను మోకాళ్ళుని నమస్కరిస్తాను, మనుషులు ఎవరికి కూడా నేను నమస్కారము చేయను అనే ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో రాజాజ్ఞను కూడా మీరినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలం. అయినప్పటికీ యావే యందు భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ యావే యందు నమ్మకంతో విశ్వాసంతో ఉన్నటువంటి మొర్దెకైని బట్టి యూదుల వంశం కూడా నాశనం అయ్యే పరిస్థితి నుంచి రాజు యొద్దనే ప్రధానమంత్రిగా అయినటువంటి మొర్దెకైని మన జీవితాన్ని మనము ఈ అధ్యాయములలో ఎస్తేరు గ్రంథమును మనం గమనించాం. ఇప్పుడు మనకు ఈ యొక్క అధ్యాయం ద్వారా చివరిలో ప్రాణం పోయేపటి స్థితిలో కూడా మనము యావే యందు విశ్వాసము నమ్మకం ఉంచినట్లయితే తప్పించగల యావే మనకు తోడుగా ఉన్నాడని గమనించాలి. మనం విశ్వాసంతో ముందుకు కొనసాగినట్లయితే ఆ యొక్క అనారోగ్యత నుంచి, ఆ యొక్క ఇబ్బంది నుంచి, ఆ యొక్క మరణ స్థితి నుంచి యావే మనను తప్పించగలనని ఈ కొన్ని మాటలు పరమ తండ్రి మన వెనుకల్లో ఫలింపచేయగాక. ఆమేన్.